అందరికీ నమస్కారం. ఇవాళ 18వ తేదీ ఏప్రిల్ 2024 నాడు మన చిత్తూరు జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలకు మరియు ఒక లోక్సభ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఎన్నికల నోటిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల అనుసారం ఇవాళ అన్ని పోలింగ్ బూతుల్లో అసెంబ్లీకి సంబంధించి అయితే అండ్ తర్వాత తహసీల్దార్ ఆఫీసుల్లో కలెక్టరేట్లో మిగిలిన అన్ని రెవెన్యూ రిలేటెడ్ ఆఫీసెస్లో పోలింగ్ స్టేషన్స్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. తేదీల విషయానికి వస్తే ఇవాళ 11 గంటల నుంచి మనం నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, మనం 16వ తేదీ మార్చ్ నుంచి ఎంసీసీ కోడ్ ఎన్నికల నియమావళిలో ఉన్నాము. అండ్ దాంట్లో లాస్ట్ 1 మంత్ తర్వాత ఈరోజు నెక్స్ట్ ముఖ్యమైన ఘట్టం అంటే నోటిఫికేషన్ స్వీకరించే ఘట్టం. ఇందులో 7 కాన్స్టిట్యున్సీలు అనగా పుంగనూరు, నగరి, గంగాధర్ నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేర్ మరియు కుప్పం ఈ 7 కాన్స్టిట్యున్సీకి చిత్తూరు ఎంపీ కాన్స్టిట్యున్సీ లోక్సభ కాన్స్టిట్యున్సీకి ఈరోజు నుంచి నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. 18 ఇవాళ నుంచి. లాస్ట్ డేట్ ఇస్ 25th ఆఫ్ ఏప్రిల్ 25 ఏప్రిల్ 3 గంటలకి మనం స్వీకరించడం ఆపుతాం. అంటే 3 గంటల వరకు ఇవ్వచ్చు, ఆ తర్వాత మనం తీసుకోం నామినేషన్. ఈ నామినేషన్ స్క్రూటినీ ప్రక్రియ 26వ తేదీ చేపట్టడం జరుగుతుంది, 26 ఏప్రిల్. తర్వాత నామినేషన్ ఉత్ఖననకి అంటే విత్డ్రాయల్ ఏమైనా చేసుకోవాలంటే 29వ తేదీ ఏప్రిల్ వరకు టైం ఉంటుంది. ఫైనల్గా 29 సాయంత్రానికి ఫామ్ 7A అంటే కంప్లీట్ ఆల్ మొత్తం వ్యాలిడ్ నామినేషన్ అన్ని ఈచ్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరెవరు క్యాండిడేట్స్ అనేది ఫైనలైజ్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాత దానికి అంటే ఆ ఫైనలైజ్ క్యాండిడేట్స్ బట్టి పోస్టల్ బ్యాలెట్ కానీ బ్యాలెట్ పేపర్ కానీ తయారు చేసుకోవడం జరుగుతుంది. ఆ తయారు చేసుకున్న బ్యాలెట్ పేపర్ని పోలింగ్ స్టేషన్స్కి పంపించాల్సిన పోలింగ్ స్టేషన్స్కి, పోస్టల్ బ్యాలెట్స్ అయితే ఎంప్లాయీస్కి పంపించడం జరుగుతుంది. దాంతోపాటు పోలింగ్ తేదీ మీ అందరికీ తెలిసిందని 13వ తేదీ మే 2024, ఓట్ల లెక్కింపు 4వ తేదీ జూన్. సో ఈ ప్రక్రియ అంతా ఫినిష్ అవ్వడానికి 6th జూన్ 2024 6/6/2024 తేదీ నాటికి ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. ఎంసీసీ కూడా అక్కడితో ఆగిపోతుంది. ఇందులో ముఖ్యంగా నేను ప్రెస్ మీట్లో మనందరం గుర్తించాల్సింది ఏంటంటే కాన్స్టిట్యున్సీలలో నామినేషన్ వేయాలనుకున్న అభ్యర్థులు ఎక్కడ వేయాలి, ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలనే విషయాలు క్లుప్తంగా జస్ట్ 2 నిమిషాలు చెప్పేస్తాను. చిత్తూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి రిటర్నింగ్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ షణ్మోహన్ సగిలి అండ్ ఆఫీసెస్ కలెక్టర్ చేంబర్, కలెక్టర్ ఆఫీస్ చిత్తూరు. పుంగనూరు కాన్స్టిట్యున్సీకి వై మధుసూదన్ రెడ్డి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఆర్ఆర్సి చిత్తూరు, ఆఫీస్ తహసీల్దార్ ఆఫీస్ పుంగనూరు. దయచేసి అందరూ గుర్తించాలి, ఆర్టీఓ ఆఫీస్ కాదు, తహసీల్దార్ ఆఫీస్ పుంగనూరు. నగరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ రిటర్నింగ్ ఆఫీసర్ కె వెంకటరెడ్డి, ఆర్టీఓ నగరి, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ నగరి, ఆఫీసెస్ తహసీల్దార్ ఆఫీస్ నగరి. గంగాధర్ నెల్లూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సి వెంకట శివ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఐఓసిఎల్ చిత్తూరు, ఆఫీసెస్ తహసీల్దార్ ఆఫీస్ గంగాధర్ నెల్లూరు. చిత్తూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ శ్రీ పులి శ్రీనివాసులు ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ చిత్తూరు, ఆఫీసెస్ జాయింట్ కలెక్టర్ చేంబర్ కలెక్టరేట్. పూతలపట్టు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ జి చిన్నయ్య ఆర్డీఓ చిత్తూరు, ఆఫీసెస్ తహసీల్దార్ ఆఫీస్ పూతలపట్టు. పలమనేర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎన్ మనోజ్ రెడ్డి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ పలమనేర్, ఆర్డీఓ ఆఫీస్ పలమనేర్, చేంబర్ ఇస్ ఆర్డీఓ ఆఫీస్ పలమనేర్. కుప్పం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ జి శ్రీనివాసులు ఆర్డీఓ కుప్పం, తహసీల్దార్ ఆఫీస్ కుప్పం. సో ఇవి అందరికీ మనం నోటిఫై చేసి ఆల్రెడీ ఈసీఐకి సబ్మిట్ చేయడం జరిగింది. ఈ ఆఫీసులో ఈ వ్యక్తులు ఆర్ఓ ఆఫీస్లో నామినేషన్స్ తీసుకోవాలని చెప్పి. దయచేసి అందరూ గుర్తించాల్సింది ఏంటంటే ఎన్నికల నియమావళి ప్రకారం స్ట్రిక్ట్గా ఈ ఆఫీసులకి 100 మీటర్ల పరిధిలో క్యాండిడేట్ వెంట వచ్చే నలుగురు తప్ప ఛాంబర్లోకి ఎవరు ఎంట్రీ ఉండదు. అండ్ ఈ మొత్తం ప్రొసీడింగ్స్ అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించి వెహికల్ సంబంధించి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. దయచేసి దిస్ ఈజ్ నాట్ ఫ్రీ ఫర్ ఆల్, అందరూ వచ్చి చూడడం అలాంటి జరగదు. ఇట్స్ వెరీ రిస్ట్రిక్టెడ్, చాలా రిస్ట్రిక్ట్ చేసి
క్యాండిడేట్తో పాటు ఒక నలుగురు మాత్రమే లోపల రావడానికి అనుమతింపబడుతుంది. దయచేసి అందరూ గుర్తించాలి అండ్ కోఆపరేట్ చేయాలి. ఇవాళ నుంచి అంటే క్యాండిడేట్ నామినేషన్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అఫీషియల్గా ఏదైతే రెసిడెన్స్ అనౌన్స్ చేస్తారో ఆ ఇంటి దగ్గర నుంచి క్యాండిడేట్ ఎక్కడైతే నామినేషన్ వస్తే ఆఫీస్కి వచ్చేంత వరకు ఈ నామినేషన్ కోసం వచ్చే దారిలో ఏదైనా క్యాంపెయినింగ్ జరిగినా లేకపోతే ఏదైనా ఒక గ్రూప్ తీసుకొచ్చినా ఆ కంప్లీట్ ఖర్చు నామినేషన్ వేసే క్యాండిడేట్ ఖాతాలో పడుతుంది. దయచేసి అందరూ గుర్తించారు. ఎంసీసీ స్టార్ట్ అయినప్పటి నుంచి పార్టీల తరఫున జరిగిన ఖర్చుని పార్టీ అకౌంట్లో వేయటం జరిగింది. అంటే పార్టీ అకౌంట్కి సంబంధించి జమ చేసుకోవడం జరిగింది. దానికి ఎలాంటి లిమిట్స్ కానీ దానికి ఎలాంటి సీలింగ్ లేదు. కానీ ఇవాళ నుండి నామినేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ క్యాండిడేట్ అయినా వాళ్ళ ఇంటి నుంచి నామినేషన్ వేసే స్థలానికి వచ్చే దారి వరకు పెట్టిన ఖర్చు అఫీషియల్ రెసిడెన్స్ నుంచి నామినేషన్ వేసే దారి వరకు పెట్టిన అఫీషియల్ ఖర్చు అంతా లెక్కింపడం జరుగుతుంది. లెక్క చేసి దాన్ని ఎక్స్పెండిచర్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. లోక్సభ అభ్యర్థి అయితే 25,000 డిపాజిట్, శాసనసభ అభ్యర్థి అయితే 10,000 డిపాజిట్ చెల్లించి ఈ నామినేషన్ వేయాల్సి వస్తుంది. ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి మంది పార్లమెంట్కి 10,000 మాత్రమే 50% మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది దానికి. అండ్ అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు క్లుప్తంగా నామినేషన్ దాఖలకు అభ్యర్థులు 13 రకాల ధ్రువపత్రాలు తీసుకురావాలి. ఆల్రెడీ వాళ్ళకి హ్యాండ్ బుక్ ఇవ్వడం జరిగింది పార్టీలకి. ఆ హ్యాండ్ బుక్లో ఈ ధ్రువపత్రాలు తర్వాత అఫిడవిట్స్ అవన్నీ దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. లోక్సభ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు ఫామ్ 2A, శాసనసభ అభ్యర్థి ఫామ్ 2Bలో దరఖాస్తు చేసుకోవాలి. లోక్సభ అయితే 2A, శాసనసభ అయితే 2B. ప్రతిరోజు 11 నుంచి 3 గంటల వరకు నామినేషన్ స్వీకరిస్తారు. నామినేషన్లు వేయాలనుకున్న వాళ్ళు ముందు రోజు ఒకసారి ఇన్ఫామ్ చేసి ఆర్ఓ ఆఫీస్కి రావటం మంచిది. ఎందుకంటే అదే టయానికి వేరే ఇంకెవరైనా వేస్తూ ఉంటే ఇద్దరు క్లాష్ అవ్వకుండా తీసుకొస్తే ఎవరు ముందు వస్తే వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. దాంట్లో ఎలాంటి వ్యత్యాసానికి దెర్ ఇస్ నో స్కోప్. అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్ వేయచ్చు. ఒకే అభ్యర్థి 4 సెట్ల నామినేషన్ వేయచ్చు. ఆయా పత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారికి మాత్రమే ఇవ్వాలి. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. తహసీల్దార్ ఆఫీస్లో ఇస్తాను, తహసీల్దార్ గారికి ఇస్తానంటే ఒప్పుకోరు. ఆర్ఓ ఆఫీస్లో ఆర్ఓ మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ ఆర్ఓ అత్యవసర పరిస్థితులు లేని పరిస్థితుల్లో ఏఆర్ఓని డెసిగ్నేట్ చేస్తాం. ఆ ఏఆర్ఓ ఉంటాడు ఆ సీట్లో ఏఆర్ఓ రిసీవ్ చేసుకుంటాడు. అభ్యర్థి తన నామినేషన్ పత్రాలని నేరుగా అయినా ఇవ్వచ్చు, వాళ్ళ పేరు ప్రపోజ్ చేసే ప్రపోజల్ ద్వారా అయినా ఇవ్వచ్చు. ఆ వ్యక్తి రాలేని పరిస్థితుల్లో అభ్యర్థి ప్రపోజల్ కూడా ఇవ్వచ్చు. అది కూడా ఆర్ఓ ఆఫీస్లోనే. అక్కడ ఇప్పుడు ప్రపోజల్ అయినా వ్యక్తి అయినా కూడా ఆర్ఓ ఆఫీస్లోనే ఇవ్వాలి. నామినేషన్ పత్రాలతో పాటు కొత్త బ్యాంక్ అకౌంట్ ఖాతా ఓపెన్ చేయాలి. దాని ఉద్దేశం ఏంటంటే ఇక మీద నుంచి క్యాండిడేట్ పెట్టే ప్రతి రూపాయి ఆ బ్యాంక్ అకౌంట్ ద్వారానే ఖర్చు పెట్టాలి. ఇప్పుడు నేను ఒక 10 మందికి ర్యాలీ ఇవ్వడానికి ఒక 2,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలి. 2,000 ఇవ్వాలి అంటే ఆ 2,000 ఆ బ్యాంక్ అకౌంట్లో పడిన తర్వాత ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి విత్డ్రా చేసి ఆ 2,000 ఇవ్వాలి. ఆ బ్యాంక్ అకౌంట్లో పడిన ప్రతి ఖర్చు లెక్కించడం జరుగుతుంది. 2 కంటే ఎక్కువ స్థానాల్లో నామినేషన్ వేయడం జరగదు. నామినేషన్ దాఖలు సమయంలో 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా 3 వాహనాలకు మాత్రమే అనుమతిస్తారు. 3 వాహనాలు మాత్రమే అనుమతిస్తారు. డ్రైవర్ కాకుండా మనుషులు లోపలికి వచ్చేవారు మ్యాక్సిమం 5 మంది క్యాండిడేట్తో సహా. ఈ 5 మంది లోపలికి రావచ్చు. అంతకు మించి లోపలికి ఎవరిని అలౌ చేసే పరిస్థితి ఉండదు. అభ్యర్థి సహా 5గురిని ఆర్ఓ కార్యాలయంలో అనుమతిస్తారు. అన్ని నియోజకవర్గాల్లో హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంటాయి. సో ఆర్ఓ ఆఫీసుల్లో ఎలాంటి అనుమానం ఉన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆర్ఓని లేదా ఏఆర్ఓని ఈ క్యాండిడేట్స్ అయితే నామినేషన్ వెళ్తుందో వాళ్ళ డౌట్స్ అడగచ్చు. సువిధ యాప్ ద్వారా కూడా నామినేషన్ ఆన్లైన్లో వేయటం జరగచ్చు. ఆన్లైన్లో కూడా నామినేషన్ వేయటం కుదురుతుంది. ఒకటి గుర్తించాల్సిందంటే నామినేషన్ ఆన్లైన్లో వేసినంత మాత్రాన అయిపోతుంది. ఆన్లైన్లో వేసినప్పటికీ 25వ తేదీ లోపల మనకి ఫిజికల్ కాపీ కూడా ఇవ్వాలి. ఏ టైంలోనే వచ్చి ఇవ్వచ్చు. సో నామినేషన్ ఎప్పుడైనా వేయచ్చు ఆన్లైన్లో. బట్ 25 లోపల నా ఆఫీస్కి ఫిజికల్ కాపీ కూడా చేరాలి. అది ప్రపోజల్ ఇచ్చినా ఓకే, లేదా క్యాండిడేట్ వచ్చినా ఓకే. ఫామ్ 26 ద్వారా అఫిడవిట్ సమర్పించాలి. దాని స్టాంప్ పేపర్ విలువ 100 10 రూపాయలు కానీ అంతకంటే ఎక్కువ స్టాంప్ పేపర్ ఉన్నా సరిపోతుంది. ఒకవేళ ఫిజికల్గా స్టాంప్ లేనప్పుడు ఈ స్టాంప్ అయినా సరిపోతుంది. అభ్యర్థి నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన నాటి నుంచి అతని వ్యయాన్ని లెక్కిస్తారు, ఇంక్లూడింగ్ అతను పెట్టిన ఖర్చు, నామినేషన్ సెంటర్కి వచ్చే ఖర్చుతో సహా. ఇందులో ఇంకొకటి గుర్తించాల్సింది ఏంటంటే అఫిడవిట్ సమర్పించిన తర్వాత
అఫిడవిట్ని ఆన్లైన్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఎన్కోర్ యాప్లో ఈసీఐ గారు వెబ్సైట్ ఇచ్చారు, దాంట్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. అది పబ్లిక్ వ్యూ, అంటే ఎవరైనా దాన్ని చూడొచ్చు, అంటే ఎవరు నామినేషన్ వేశారు, ఏమి అఫిడవిట్ ఉందనేది చూడొచ్చు. దాంట్లో ఈ అఫిడవిట్లో ఉన్న విషయాలు నామినేషన్ ఉన్న క్యాండిడేట్స్ జాగ్రత్తగా ఫిల్ చేయటం, ఎలాంటి తప్పు సమాచారానికి తావు లేకుండా చూసుకొని రిలీజ్ చేయాలని చెప్పి కోరుతున్నాం, అంటే ఫిల్ చేయాలని కోరుతున్నాము. ఈ అఫిడవిట్లో ఉన్న విషయాల్ని స్క్రూటినీ చేసేటప్పుడు ఎవరైనా కానీ, అంటే ఆల్రెడీ మనం ఆన్లైన్లో పెడతాం కాబట్టి ఎన్కోర్ అంటే పోర్టల్, ఈసీఐ వాళ్ళ పోర్టల్, సో పోర్టల్లో పెడతాం కాబట్టి ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే స్క్రూటినీ ముందు తెలపాలి, స్క్రూటినీ ముందు కానీ తెలపాలి. సో దట్ స్క్రూటినీ చేసే నాడు అఫిడవిట్కి సంబంధించి ఏదైనా అభ్యంతరాలు ఉంటే నా క్యాండిడేట్కి తెలపడానికి కుదురుతుంది. సో దయచేసి ఇది అందరూ గమనించాలి. సో అఫిడవిట్ అప్లోడ్ చేసిన తర్వాత ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే స్క్రూటినీ ముందు రోజుకి తెలపాలి. సో దట్ క్యాండిడేట్కి అది చెప్పాలి, ఇలా ఉంది, ఇలా అబ్జెక్షన్ వచ్చి దానికి రిప్లై తీసుకురావాలని చెప్పాలి. డెసిషన్ విల్ బి విత్ ఆల్ ఏదైనా అభ్యంతరాలు ఉంటే. నామినేషన్ అఫిడవిట్లో వేసిన విషయాలలో కరెక్ట్ ఉందా తప్పు ఉందా అనేది రిటర్నింగ్ అధికారికి సంబంధం లేని విషయం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పలానా ఆస్తులు ఇంత అని డిక్లేర్ చేశారు, ఒక అభ్యర్థికి సంబంధించిన ఆస్తి ఇంత కాదు అంటే లెట్స్ సే 2 కోట్లు డిక్లేర్ చేశారు, 2 కోట్లు కాదు 10 కోట్లు అని చెప్పి మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే అది రిటర్నింగ్ ఆఫీసర్కి సమర్పించవచ్చు. మేము అది క్యాండిడేట్కి చెప్తాం, ఒకవేళ అతను మార్చుకోవాలంటే మార్చుకుంటాడు. కానీ అది కరెక్టా తప్ప, అంటే అతను సబ్మిట్ చేసిన కరెక్టా తప్ప అని నిర్ధారించే రైట్ రిటర్నింగ్ ఆఫీసర్కి ఉండదు. కేవలం క్యాండిడేట్ సమర్పించింది ప్రతి కాలం ఫిల్ చేశారు లేదా చూసుకోవటం, ఆ క్యాండిడేట్ సమర్పించిన డాక్యుమెంట్స్ని ఈసీఐలో అప్లోడ్ చేయడం వరకే రిటర్నింగ్ ఆఫీసర్ వెరిఫై చేసుకోగలడు అఫిడవిట్లో. అది కరెక్టా తప్ప అని చెప్పి నిర్ధారించే బాధ్యత కోర్టులకు మాత్రమే ఉంటుంది. దయచేసి అందరూ గుర్తించాలి. ఏదన్నా క్యాండిడేట్ సంబంధించి అభ్యంతరాలు ఉంటే కోర్టులో చూసుకోవాల్సిందే తప్పితే రిటర్నింగ్ ఆఫీసర్ మీద ఎలాంటి ప్రెషర్ పెట్టడానికి వీలు లేదు. రిటర్నింగ్ ఆఫీసర్ కేవలం ఫామ్ అంతా ఫిల్ అయిందా లేదా, అన్ని కాలమ్స్ కరెక్ట్గా ఫిల్ చేస్తా లేదా అంతవరకు మాత్రమే తెలుస్తుంది. ఆ విషయం కరెక్టా తప్ప అనేది తనకి ఆ రిటర్నింగ్ ఆఫీసర్ తేల్చగలిగే పరిస్థితిలో ఉండడు, చేయాల్సిన డ్యూటీ అతనిది కాదు. సో దట్ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనకి 29th ఫైనల్ క్యాండిడేట్స్ అయిపోతూనే బిఫోర్ ఫైనల్ పోలింగ్ మనం ఒక 2 ముఖ్యమైన పనులు చేయాలి. అంటే ఓటర్స్కి సంబంధించిన 2 ముఖ్యమైన, ఒకటి పోస్టల్ బ్యాలెట్ ఎంప్లాయీస్ సంబంధించి కానీ, మనం ఎంగేజ్ చేస్తున్న వీడియోగ్రాఫర్స్ కానీ, లేదంటే మనం ఎంగేజ్ చేస్తున్న వెహికల్స్ సంబంధించి డ్రైవర్స్ కానీ, క్లీనర్స్ కానీ, ఆర్ ఎనీ అదర్ స్టాఫ్ ఎలక్షన్ సంబంధించి ఇంక్లూడింగ్ ఎసెన్షియల్ సర్వీస్, అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఫైర్ సర్వీసెస్ కానీ, లేకపోతే పోస్టల్ వాళ్ళు కానీ, ట్రెజరీ వాళ్ళు కానీ, మెడికల్ వాళ్ళు కానీ. సో వీళ్ళెవరు ఆ రోజు వాళ్ళ డ్యూటీని ఆపి ఓటింగ్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు, అంటే ఆ హెచ్ఓడి ఈరోజు ఈ హాస్పిటల్స్ వీళ్ళు డ్యూటీలో ఉంటారని ప్రొసీడింగ్ ఇస్తే వాళ్ళు అక్కడ ఉండాలి తప్పదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎయిడ్ చేయాలి, ఎవరు హాస్పిటల్ లేకుండా మనం మూసుకోలేము. కాబట్టి ఇలాంటి సర్వీసెస్లో తర్వాత ఎలక్షన్ డ్యూటీ ఉన్న వాళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది. అలా 7 కేటగిరీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇందాక చెప్పినట్టు పీఓ, ఏపీఓ, ఓపీఓ, పోలింగ్ పర్సన్ అంటే పోలింగ్ స్టేషన్లో కూర్చునే వాళ్ళు, దెన్ మైక్రో అబ్జర్వర్స్ అంటే బ్యాంక్స్ ఎంప్లాయీస్ని మనం మైక్రో అబ్జర్వర్స్గా వేసాము, 500 మంది వాళ్ళకి. తర్వాత అదర్ ఎలక్షన్ డ్యూటీ అంటే తహసీల్దార్స్ కానీ, లేకపోతే ఎంపీడీఓస్ కానీ రకరకాల టీమ్స్లో పెట్టున్నాం. కొందరు డిస్పాచ్ ఇన్ఛార్జెస్ ఉంటారు, కొందరు మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ఉంటారు, కొందరు బడ్జెటింగ్ ఉంటారు, ఇలా రకరకాల టీమ్స్కి ఇన్ఛార్జెస్ ఉంటారు. అలా ఆఫీసర్స్కి కానీ, తర్వాత డ్రైవర్స్ బోత్ ఆర్టీసీ వైపు నుంచి, తర్వాత టీటీసీ వైపు నుంచి ప్రైవేట్ వెహికల్స్ పెడితే ఆ డ్రైవర్స్కి, వీడియోగ్రాఫర్స్కి, లాస్ట్లో నేను ఇందాక చెప్పినట్టు ఎమర్జెన్సీ సర్వీసెస్ ఈ మెడికల్ కానీ ఇలాంటి వాటిలో ఆఫీస్లో ఉండి ఓటింగ్ నాడు పోలింగ్కి రాలేని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం వాడుకోవచ్చు. దీనికి సంబంధించి ఇవాళ హాఫ్ అన్ అవర్లో ప్రొసీడింగ్ ఇస్తాము. దాంట్లో భాగంగా ఆల్రెడీ మన దగ్గర కొంత డేటా ఉంది ప్రతి ఎంప్లాయీది. ఇంకా మిగిలిపోయిన డేటా కూడా 20వ తేదీ లోపల వాళ్ళ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ అయితే, డ్రైవర్స్ అయితే వాళ్ళ ఆర్ఎం కానీ, హెచ్ఓడి డిఎంహెచ్ఓ కింద ఉన్న ఏఎన్ఎంస్ కానీ, డాక్టర్స్ కానీ, డిఎంహెచ్ఓ కానీ, అలా రకరకాల డిపార్ట్మెంట్స్. ఒకవేళ ఎలక్షన్ డ్యూటీ సంబంధించిన ఆఫీస్ అయితే ఆర్ఓకి, అలా ఈచ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ కన్సర్న్ ఆర్ఓ దగ్గర, అదే ఆ కన్సర్న్ హెచ్ఓడి దగ్గర వాళ్ళ పేరు నమోదు చేసుకుంటే వాళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఫార్మాట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో 20వ తేదీ దాటికి ఆ డేటా అంతా అందరూ సమర్పించాలి. ఇది ఆల్ ఎంప్లాయీస్కి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది.
దీంతో పాటు లాస్ట్ 16 నుంచి 22 లోపు ప్రతి ఇంటికి ఒక బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ వెళ్ళి ఎక్కడైనా పీడబ్ల్యూడీ ఓటర్స్ అంటే ఫిజికలీ డిజేబుల్డ్ ఓటర్స్ ఉన్నా లేకపోతే 85+ ఓటర్స్ ఉన్నా వాళ్ళకి మనం ఫామ్ క్వాలిటీ అంటే వాళ్ళ ఇంటి నుంచే ఓటు వేసుకునే సదుపాయానికి కావాల్సిన ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫామ్ ఇచ్చిన తర్వాత అత్యంత ఎలా చెప్పాలి అవసరమైన పరిస్థితుల్లో మాత్రమే ఈ హోమ్ ఓటింగ్ అలౌ చేయడం జరుగుతుంది. సో నాకు అంతా బాగానే ఉంది, కానీ నాకు ఓపిక లేదు. నాకు జస్ట్ నేను ఫామ్ 8లో నేను మార్క్ చేశాను కాబట్టి నేను పీడబ్ల్యూడీ నాకు ఇంటికి వచ్చి ఓటు తీసుకుంటూ కదలేని పరిస్థితుల్లో ఇది తప్పదు, జెన్యూన్ క్యాండిడేట్ అంటే తప్పితే ఓటు దయచేసి అందరూ పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాము. హోమ్ ఓటింగ్కి వచ్చే క్యాండిడేట్స్ కూడా 25వ తేదీ లోపల హోమ్ ఓటింగ్ చేసే ఓటర్స్ కూడా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వస్తారు. దయచేసి ఎవరికైనా ఇంటి నుంచి ఓటు వేయాల్సిన అవసరం ఉంటే తప్పదనుకుంటే దయచేసి ఆ రోజు బిఎల్ఓ దగ్గర అప్లై చేసుకోవడం జరగాలి. సో ఈ 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అంటే నా వైపు నుంచి